దేవా ఈ పరిస్థితి తండ్రి దేవా ఇప్పటి వరకు మా యొక్క సహోదరులను ప్రేమించి ప్రభావ మీరు మాటలు ప్రభావ నాకు మాకు దేవా మాలాంటి సాటి తండ్రి ఏ మాత్రం మీకు మాటలు వల్లించడానికి సరిపోయినటువంటి వ్యక్తి అయితే కానీ దేవా నమ్మకాన్ని ప్రేమించి ప్రభావ నిద్రాంతమైనటువంటి ఆ తెలుగులో మీరు పలికినటువంటి 7 మాటలు ప్రభావ నాలాంటి దౌర్భాగ్యంతో కూడా ప్రభావ తండ్రి మీరు మాట్లాడేసినటువంటి ప్రేమంగా తిరిగిపోతున్నాను దేవా ఈ మధ్య నాలుగు కాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను మహారాష్ట్రంలో నడిచే ఎక్కడ ప్రభువ బ్రతకం సమయంలో గడిపి నా జీవితం ఎక్కడ దేవా అలాంటి అబాధ్యం ప్రభువ మీరు ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీకు వందనములు దేవా ఏక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువ నాతో మా తండ్రి మాట్లాడండి ఇప్పుడు వరకు మా యొక్క సహోదరులు 3 మాటలు చెప్తున్నారు తండ్రి దేవా ఈ 4వ మాటలు కూడా మిమ్మల్ని తోడుగా ఉన్నాయి పవిత్రమైనటువంటి మనస్సాక్షిని కాపాడుకున్నట్టు దాన్ని సంపాదించుకున్నట్టు తండ్రి నాకు మాకు మా అందరికీ సహాయం దయచేయండి ప్రభువా ఈ వాక్యం ద్వారా మా హృదయాన్ని మీరు తెరవ చేసి ఏక మంచి శుక్రవారం ప్రభువా మా జీవితాలలో మంచిని చూసుటకు దాన్ని మా యొక్క జీవితంలో ఆహ్వానిస్తున్నట్టు తండ్రి నాకు మాకు మొదటి నాకు మీరు సహాయం దయచేయండి ప్రేమిస్తున్నాము కోరుచున్నాను తండ్రి. నాలుగో మాటగా మనం మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తనీ అని దగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి అని అర్థము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తనీ దగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయవలసింది అని అర్థము. ఇక్కడ దేవునికి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 4వ మాటగా యేసు ప్రభు వారు పలికినటువంటి మాట ఏమంటున్నారంటే ఏలి లామా సబక్తక అని దగ్గరగా కేకవేస్తున్నాం. ఈ మాటకి అర్థం ఏంటి అక్కడ మనకు తెలియపరిచారు అనమాట. నా దేవా నన్నెందుకు చెయ్యి ఉంచింది. చూడండి, నిజంగా యేసు ప్రభు వారు చాలా శ్రమ అనుభవించారన్నమాట. మానవుడిగా ఆయన లోకానికి వచ్చారు. మానవాళికి లోకానికి వచ్చి ఆయన ఎన్నో శ్రమలు, అంటే మీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన తిరిగి వేయబడ్డాడు. ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ప్రభువా తండ్రి అయినటువంటి యెహోవా అసలు ఎందుకు నా యొక్క చెయ్యి విడిచిపోయి. చూడండి, ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు. ఆయన జీవితంలో ఆయన ఏం చెప్పారంటే ఏం చెప్పారో కూడా అదే ఆయన జీవితంలో చేశారన్నమాట. తగ్గించుకోమని చెప్పారు, ఇల్లు వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పారు. ఆయన ఏ విషయాలైతే చెప్పారో దాన్ని ఆయన పాటించారు. కాబట్టి ఆయన మరలా ఏం చేస్తున్నారంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఆయన ఏమని మొరపెడుతూ ఉన్నారు. ఏమని మొరపెడుతూ ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే నా దేవా అసలు నేను ఏం చేశానయ్యా, నన్ను ఎందుకు అసలు చెయ్యి విడిచిపోయి, నన్నెందుకు చెయ్యి విడిచిపోయి ఆయన ఎంత దయనమైనటువంటి స్థితిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక వైపు నుంచేమో
సిలువ వేయబడినారు ఈయన. ఒకవైపు నుంచేమో ఇష్టానుసరముగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, బలముతో పొడుస్తూ ఉన్నారు, రక్తము కారుతా ఉన్నది, ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు ఈయన. కానీ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, అసలు నేనేం తప్పు చేస్తాను అసలు నన్ను ఎందుకు, నా చెయ్యి ఎందుకు విడిచిపోయింది అని అడుగుతా ఉన్నారు. చూడండి, మన జీవితంలో కూడా యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకపోయినట్లయితే, యేసు ప్రభు వారు మనకి చెయ్యి పట్టుకోలేనట్లయితే మన జీవితం ఏ పాటిదంటే ఎందుకు పనికిరానటువంటి జీవితం. తండ్రి అయినటువంటి యెహోవాని దేవుడు అడుగుతా ఉన్నారు. తండ్రి అయినటువంటి యెహోవాని యేసు ప్రభు వారు ఏమని అడుగుతా ఉన్నారంటే, అసలు ఆ చెయ్యి ఎందుకు విడిచిపోయింది, నా చెయ్య ఎందుకు విడిచిపోయింది. ఇతను అన్ని భరించుకోగలిగాడు, శరీర బాధలను, మనోవ్యాధులను, కష్టాలను, ఇబ్బందుల్ని అన్ని భరించుకోగలిగాడు. కానీ దేవునికి ఈయనకి ఎడబాటును ఆయన అస్సలు భరించుకోలేకపోయాడు. దేవునికి తండ్రి అయినటువంటి యెహోవాకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఏం చేశారంటే ఈ ఎడబాటుని ఆయన భరించుకోలేకపోయారు. కొద్ది గంటల్లో ఆయన చెయ్యి విడిచిపెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భాల్లో ఈయన చెప్తున్నటువంటి మాట, నా దేవ ఎందుకు నా యొక్క చెయ్యి విడిచిపోయింది. చూడండి, చిన్నపిల్లలు తన తల్లి దగ్గర ఉన్నప్పుడు చాలా శ్రేష్టంగా, చాలా మంచిగా, చాలా హ్యాపీనెస్గా ఉంటారు. ఎప్పుడైతే తన తల్లిని కొద్ది క్షణాలు కానీ, కొన్ని నిమిషాలు కానీ దూరం అయ్యారో ఆ కుమారుడు కానీ, ఆ యొక్క చిన్నపిల్లలు కానీ తల్లిని ఆ ఎడబాటినటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు ఏం చేస్తారు, తట్టుకోలేరు అన్నమాట. కానీ యేసు ప్రభు వారు కూడా అదే చేస్తారు. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారంటే, నా దేవ నన్ను ఎందుకయ్యా నాకు చేయించింది, ఎన్నో శ్రమలను, ఇబ్బందులను, శోధను, శరీర బాధలను అవన్నీ ఎడబాటుతారు. కానీ దేవుని యొక్క ప్రేమను, దేవుడు ఆయన చేయి విడిచిపెట్టడం అనే దాన్ని ఆయన ఏమాత్రం కూడా పట్టుకోలేకపోయారు. కన్నీటి బాధలను, శోధనను ఎన్నో ఆయన భరించారు. మనం ఇంకనూ బలహీనమై ఉండగా యేసు ప్రభు వారు యుక్త వయసులోనే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఒకసారి కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చాలు చూసారా, భక్తుడైనటువంటి దావీదు గారు కూడా ఆయన ప్రవచనం ద్వారా పలికారన్నమాట. కొన్ని సంవత్సరాలకి యేసు ప్రభు వారి తెలిసి ఇలా ఉంటుందని, యేసు ప్రభు వారి లోకానికి వస్తారని ఆయన ముందుగానే దేవుడు భక్తుడైనటువంటి దావీదు గారి ద్వారా ఇక్కడ కల్పించారన్నమాట. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చూడండి, అని ఎక్కడ ఉన్నారు, దూరముగా ఉన్నారు. పరలోకంలో నుంచి ఆయన చూస్తా ఉన్నారు. పరలోకం నుంచి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పడుతున్నటువంటి బాధలు ఆయన చూస్తా ఉన్నారు. ఎంత వేదన, ఎంత మనోవేదన తండ్రి అయినటువంటి యెహోవాకి. మరి మన జీవితంలో మన పిల్లలకి అటువంటి శ్రమ అనుభవించినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనం ఓర్చుకోగలమంటే మనం ఏమాత్రం కూడా ఓర్చుకోలేము. చిన్న సమస్య రాగానే మనం ఏం చేస్తామంటే వెంటనే మనం ఓడిపోయి మన బిడ్డలకి సహకారులుగా మనం ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ఆయన సిలువలో ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు, నా దేవ నన్ను నా యొక్క చెయ్యి విడిచిత్తు అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే వెర్రివాడిగా చూస్తారు. జనాలు ఏం చేస్తారంటే వెర్రివాడిగా చూస్తారు. తల్లి అయినటువంటి మరియా కూడా అక్కడ
ఆమె స్థానంలో యేసుప్రభు వారి స్థానంలో ఆమె వెళ్ళలేనటువంటి స్థితి. అది మనమైతే మనం ఏం చేస్తామంటే మన యొక్క బిడ్డల యొక్క బాధను చూసి ఎంతో మనం ఏడుస్తూ ఉంటాం. పరలోక తండ్రి కూడా అలానే ఏడుస్తూ ఉన్నాం. పరలోక తండ్రి కూడా ఆ యొక్క బాధను చూసి, ఆయన హింసను చూసి పరలోక తండ్రి ఏడుస్తూ ఉన్నారన్నమాట. అందుకే నా దేవ నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచిదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి నెరవేర్పు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి దేవుడు పరలోక తండ్రి ఏదైతే ఆయనకి నియమం ఇచ్చారో ఆ నియమం ప్రకారం ఈ లోకానికి ఆయన వచ్చి ఏం చేశారంటే ఆయన బాధ్యతను వహించారు. మూడో మాటగా మనకి తెలియపరిచినట్లుగా తల్లి కొరకు తండ్రి అయినటువంటి యేసు ప్రభువు వారు తన బాధ్యతను వహించి అక్కడ ఉన్నటువంటి యోహాన్ని తల్లికి ఓ కుమారుడిగా ఆయన బాధ్యతను వహించారు అన్నమాట. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకమునకు వచ్చి ఆయన ఏం చేశారంటే బాధ్యతని తీసుకున్నారు. బాధ్యతని దేవుని నెరవేర్పు ఆయన జరిగించారన్నమాట. దేవుని ఉద్దేశాలను ఆయన జరిగించారు. మరి మన జీవితంలో దేవుడు మనకి ఒక ప్రశ్న, ఆయన ఈ మంచి శుక్రవారం రోజున దేవుడు మనతో కొన్ని మాటలు మనం చెప్తూ ఆయన ఒక ప్రశ్న ఇస్తే మన జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నకి సమాధానం మన జీవితంలో ఉందంటే, దేవుడు దేవుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చారో, దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారో ఆయన నెరవేర్పుని ఈ లోకాన్ని చేశారు కదా. మరి నీ జీవితంలో నీ పుట్టుక దేవుడు నిన్ను బలంగా నిన్ను పుట్టించి యోగ్యమైనటువంటి స్థాయిలో నిన్ను పుట్టించినప్పుడు నీ నెరవేర్పు ఏమిటి? దేవుడి నెరవేర్పు మన యొక్క నెరవేర్పు ఏమిటి? దేవుడి నెరవేర్పు ఈ లోకమునకు వచ్చి నా పాపము నిమిత్తము మన పాపము నిమిత్తము ఆయన ఈ లోకాన్ని విడిచి మరలా ఆయన లోకాన్ని విడిచి అంటున్నారు కదా. మరి దేవుడు నిన్ను పుట్టించినందుకు, నీ జీవితాన్ని ఇక్కడ ఫలవరితంగా పెట్టినందుకు నీ నెరవేర్పు ఏమిటి? మన యొక్క నెరవేర్పు ఏమిటి? యవనస్తుడిగా ప్రతి ఒక్కరిని దేవుడు ఇక్కడ అడుగుతా ఉన్నారన్నమాట. ఏమిటి నీ నెరవేర్పు? నీ ఉద్దేశం ఏమిటి? మనకి ఉద్దేశాలు ఏమిటని దేవుడు అడుగుతా ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు పాపాన్ని ఆయన ద్వేషించారు. పాపాన్ని ద్వేషించి పాపులను ప్రేమించాడు. ఆయన పాపాలను ప్రేమించాడు. అందుకే ఈ దినమున ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఆయనకి కలవరికి రక్తం చేత కలగబడితే ప్రతి మనిషికి కూడా ఏముంటుందంటే ఆ పరలోక రాజ్యం ఉంటుందని దేవుడు తెలియపరుస్తూ ఉందన్నమాట. మన కొరకు ఆయన మన పాపము నిమిత్తం ఆయన సిలువుకి బలి అయినారు కాబట్టి ఈ దినాన మనం ప్రాంతంగా దేవునికి వాక్యాన్ని మనం చదువుకోగలుగుతున్నాము. దేవుని మాట మనం చెప్పుకోగలుగుతూ ఉన్నామన్నమాట. ఒకసారి 2 కొరింథీ చూద్దామండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మన ఆయన యందు దేవుడి నీతి అదనట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుడి నీతి అదనట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేస్తుంది. చూడండి, ఏమి ఎరగనటువంటి యేసు ప్రభు వారిని ఈ ప్రజలు ఏం చేశారంటే పాపమును అంటే నేరమును మోపారు. భయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టారు ఆయన. కానీ తప్పు చేస్తుంది మనము. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే నేరము దేవుని మీద మోపుతూ ఉన్నారు. అందుకే పాపము దేవుని మీద మోపుతూ ఉన్నారు. చూడండి, పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేస్తుంది. పాపమైనటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు మనందరి వరకు వచ్చి ఆయన ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ఆయన శాంతంగా మనకు అందించారు. కానీ దేవుడు ఏమడుగుతా ఉన్నారంటే నా చెయ్యి ఎందుకు విడిచిది? ఇది మన జీవితంలో దేవుడు మన చెయ్యి విడిచిపెడితే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న, దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టినట్లయితే, మనల్ని చెయ్యి విడిచిపెట్టినట్లయితే మన జీవితము ఏ పాటి?
పువ్వు లాంటి జీవితము వెంటనే ఆ పువ్వు యొక్క ఎండ యొక్క ఆకర్షణకి అదేమవుతుందంటే వాడిపోతుంది. మన జీవితం కూడా అంతేని మాట్లాడుతూ ఉన్నారన్నమాట. మన జీవితాన్ని దేవునికి శ్రేష్టంగా ఇవ్వాలని దేవుడి లోకములకు వచ్చి ఆయన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మన కొరకు నా కొరకు మనందరి కొరకు పాపం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపమును ఆయన మీద వేసుకుని ఏం చేస్తారంటే ఆయన సిలువలో బలియాగం అవడానికి సిద్ధమైన అనమాట. అందుకే దేవుడు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మన చెయ్యి విడిచిపెడితే మన జీవితం మిగిలింది. మన చెయ్యి విడిచిపెడితే అందుకే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన చెయ్యి మనం పట్టుకున్నట్లుగా మన జీవితాలు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలి. అందుకే నా దేవా నన్ను విడవద్దయ్యా, నన్ను విడిచిపెడితే నేను ఏమాత్రం కూడా ఈ భూమి మీద నిలవలేను. గర్విష్ఠులుగా మారిపోతాం, వ్యతిరేకస్తులుగా మారిపోతాం, క్రీస్తు ప్రేమకు మనం వ్యతిరేకస్తులుగా మారిపోతాం. నశించుతున్న వారికి సిలువను కూర్చున్నటువంటి సువార్త వెరితనముగా ఉన్నట్లుగా మారిపోతాము అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మన పాపాలను 1 తిమోతిలో ఉంటుందన్నమాట. మన పాపమును మన్నించుటకు, మన పాపమును క్షమించుటకే ఈ లోకమునికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారనేసి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏది లామా శబత్తక అని బిగ్గరగా కేక వేస్తున్న ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయించింది, మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు వారు మన జీవితం కొరకు ఆయన సిలువలో బలియాగం కానట్లయితే మన పరిస్థితి ఏంటి? మనందరం కూడా ఆ యొక్క మాటని చాలా జాగ్రత్తగా గమనించి మనం ప్రశ్నించుకోవాలన్నమాట. దేవుడే మన చెయ్యి విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు వారు అలాగా అడిగినప్పుడు పరలోక తండ్రి ఆయనకి ఎంతో శక్తివంతమైనటువంటి ఒక స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు అడిగితే దేవుడు సమాధానం చెప్తారు. మనం అడిగితే దేవుడు సమాధానం చెప్పే రీతిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాము. మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనం చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? మన బిడ్డల యొక్క చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఆయన అన్ని భరించాడు, కానీ దేవునికి ఆయనకి ఎడబాటును భరించలేకపోయాడు అన్నమాట. మన జీవితంలో కూడా దేవునికి మనకు ఎడబాటు ఉన్నప్పుడు మన జీవితంలో దేవునికి అయోగ్యమైనటువంటి వారిగా మనం ఉండిపోతాము. కాబట్టి దేవుడు మన చెయ్యి విడిచిపెట్టకుండా ఉన్నట్లు మన జీవిత కాలంలో దేవునికి దగ్గరగా వెళ్తాం.